హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మైసెల్ఫ్ కుమారస్వామి. సో ఈరోజు నేను హోల్డ్ చేసినవి మారుతి 12,600 అండ్ 12,500 పిఈ తీసుకున్నాను. సో మార్కెట్ డౌన్ అవుతుందని చెప్పి మార్నింగ్ చూసి నేను తీసుకున్నాను. మీరు ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన ఇది ఉండదు. తక్కువ బడ్జెట్ తీసుకోండి. తక్కువ బడ్జెట్ తీసుకుని ఏదైనా ఒక మంచి కంపెనీని మీరు బేస్ చేసుకుని కొంచెం రివ్యూ చేయండి. రివ్యూ చేసి మార్కెట్ ఎట్లా ఓపెన్ అయింది, సో మార్కెట్ యొక్క బిహేవియర్ ఏంటి అన్న దాన్ని బట్టి మీరు ఎంటర్ అవ్వండి. సో నేను ఇవాళ మార్నింగ్ చూశాను. సో మార్కెట్ అనేది డౌన్ఫాల్కి వస్తుంది. సో డౌన్ఫాల్కి వస్తుంది కాబట్టి నేను ఏం చేశానంటే అందులో ఒక 150, ఇందులో ఒక 150 తీసుకున్నాను. సో అలాగే స్టాప్ లాస్ కూడా పెట్టాను. నా బడ్జెట్ ప్రకారం ఏంటంటే ఒక 5,000 రూపాయల వరకు కూడా నేను లాస్ని ఫేస్ చేయగలను. ఆ మాత్రం క్యాపబిలిటీ ఉంది కాబట్టి నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో నేను 162 కొన్నాను కదా, సో 152కి సోల్డ్ అవుట్ అయిపోయేలాగా స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఇంకొకటి 12,600 160 కొన్నాను కదా, అది 145కి పెట్టుకున్నాను స్టాప్ లాసు. అట్లా మనం ఒక లాస్ని ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. మనకి అన్నిసార్లు ప్రాఫిట్ వస్తుందని మనమేమి ఇమాజిన్ చేసుకోలేము కాబట్టి సో మనం అనేది స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఈ ఎఫ్ఎన్ఓలో. ఓకేనా? సో ఇలాంటి టిప్స్ నేను ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.